దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఆశ్చర్యం, ఆనందం అనే మాటకు అనేక రకాలుగా మనం నిన్న వివరించుకున్నాం. ఈరోజు కూడా అదే పాఠమును వివరించుకోబోతున్నాం. దాని కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మాకు అనేక రకాలుగా తోడుగా ఉండి బలపరిచి ప్రభువా తండ్రి, మా ప్రయాణములు, మా ఆలోచనలు, మా తలంపులు, మా చూపులు, మా యొక్క మాట తీరు, వ్యాపారములు అనేక రకాలుగా మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి మరొక పర్యాయములో ప్రభా నీ పాదములు ఎదుట చేరి స్తుతించే భాగ్యం, కీర్తించే భాగ్యం, నడిపించే భాగ్యం దయ చూపించమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం, ఆనందం. ఈ ఆనందము ప్రభు ఇశ్రాయేలు ప్రజలు మన పితరుల ద్వారా కలుగుతుందని దావీదు గారు చెప్పుచున్న విధానమును మనం చూస్తున్నాం. ఈ యొక్క 45 అధ్యాయముల కీర్తన గ్రంథం 10వ వచనం కంటే మనం చదువుతున్నప్పుడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును పోలినవాడు, అతనికి నమస్కరి. ప్రభునందు ప్రియులారా, ఈనాడు కుమార్తె అన్నాడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు విడువుము, నీ రాజుని ప్రేమించుము, నీ రాజు యొక్క ముఖము ప్రకాశమును నువ్వు కలిగి ఉన్నావు అన్నాడు. అవును, లోకములో చాలా మంది ప్రియులారా తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భర్తను అద్దుకుంటూ, ఇప్పుడు భర్త తన శిరసు భర్త అయి ఉన్నాడు. ఎలా అంటే, ఒక పురుషుడుకు భార్య గౌరవముగా ఉన్నప్పటికీ భార్యకు పురుషుడు శిరసు అయి ఉన్నాడు. అంటే ఈ పురుషుడి వలనే స్త్రీకు ఘనత కలుగుతుంది, విలువ కలుగుతుంది, గొప్ప సౌందర్యం దొరుకుతుంది, గొప్ప ఆనందం దొరుకుతుంది, ఉత్తమరాలని బిరుదు కూడా దొరుకుతుంది. ప్రియులారా, ఇది తల్లిదండ్రుల తరపు నుంచి రాదు కానీ మరి తన భర్త వైపు, అంటే తన కట్టుకున్న వారి వైపు నుంచి వస్తుందని ఇక్కడ దేవుడు కీర్తన గ్రంథకర్త చెప్తున్నాడు. 12వ వచనములో, తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకురు. అంటే తూరు కుమార్తె తన ఘనతను, తన యొక్క విలువను అనేకులు జనులు వెతుకుతున్నారంటాడు. ప్రియులారా, ఎందుకు వచ్చింది ఘనత? దేవుని ఎడల, తన రాజు ఎడల, తన భర్త ఎడల కలిగి ఉన్నదని రూఢిగా ఈ కీర్తన గ్రంథం దావీదు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఈ 13వ వచనములో, అంతఃపురములో ఉండు రాజు కుమార్తె కేవలము మహిమ గలదు, ఆమె వస్త్రము బంగారము, బంగారు పుట్టము వేయబడిన బుట్ట పని. చూశారండి ప్రియులారా, అంటే ఆ బంగారంతో పోలుస్తున్నాడు. ఎందుకంటే రాజు కుమార్తెగా లేదా కుమారిగా కనబడుచున్న విషయం. అంటే ప్రియులారా, దేవుడు ఏ రకంగా నిన్ను చూస్తున్నాడు, దావీదు ఏ రకంగా గ్రహించాడు, ఏ రకంగా మనకు ఈ 13వ వచనములో చెబుతున్న మాటను మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. రాజకుమార్తె రాజు గృహములో బంగారం పుటము వేయబడిన విధముగా ఉన్నది అని చెప్తున్నాడు. అంటే బంగారముతో ఆ స్త్రీని పోల్చాడంటే ఎంత గొప్ప ఘనత అండి. ప్రియులారా, మరి ఎంత ఉత్తమైన కుమార్తె,
ఉత్తమరాలు, జ్ఞానవంతురాలు. అంటే పితరుల కంటే భర్త పేరును నిలబెట్టి ఒక ఇంటి పేరు గొప్పగా చేసే స్త్రీ ఎవరైనా ఉన్నారండి, అది స్త్రీ అని వాక్యం చెప్తుంది. 14వ వచనంలో విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజు యొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది, ఆమెను వెంబడించు, ఆమె చలికత్తులైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నాడు. ప్రియారు, ఎంతో ఘనతనిస్తున్నాడు ఇక్కడ దేవుడు, స్త్రీయకే కాదు పురుషుడు కూడా. అంటే ఈ లెక్కన మనం ఒక స్త్రీగా ఒక పురుషుడిగా ఎంత వినయము కలిగి ఉండాలో, ఎంత విధేయత కలిగి ఉండాలో మనం ఆలోచన కలిగి ఉండాలనేది ఇక్కడ వాక్యం చెప్తుంది. అంటే ఇక్కడ ఆశ్చర్యము, ఏ రకంగా ఆశ్చర్యంగా దేవుడు నిన్ను గణపరుస్తున్నాడు, ఏ రకంగా ఆశ్చర్యపరుస్తున్నాడు దేవుడు నిన్ను, ఏ రకంగా నిన్ను బలపరచబోతున్నాడు దేవుడు. ఆశ్చర్య కార్యాలు ఎందుకు నీ పట్ల ఆయన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఏ రకమైన రీతిలో ఉన్నాము అంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి, ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి మనం ఉన్నామనేది ఈ సాయంకాల పూట భావించగలిగి ఉండాలి. అలాగే 15వ వచనంలో ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు, రాజు నగరలో ప్రవేశించుచున్నారు. ఉత్సాహంతో వచ్చుతున్నారంటే ఎలాగ తన ఇంటికి వెళుచున్నాను, నేను స్థిరపడిన ఇంటికి, నాకు గౌరవమున్న ఇంటికి వెళుచున్నాను. అంటే ఒక స్త్రీ తల్లిదండ్రుల ఇంటి దగ్గర కంటేనే భర్త వేరు వేరొక గృహానికి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి పేరు ధరించుకున్నప్పుడు ఆ గౌరవం విలువైందంటండి. అవునండి, చాలా మంది కోడళ్ళుగా మరి కుమార్తెలు ఆ ఊరి యొక్క కోడలుగా వెళ్ళినప్పుడు ఒక్కొక్క కుమార్తె ద్వారా ఆ ఊరికి ఘనత కలుగుతుంది. ఈమె రాగానే గొప్ప విలువ. అదే కుమార్తె ఆ ఊరు కలెక్టర్ అయితే, ఆ ఊరి యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అయితే, ఆ ఊరి యొక్క ఒక క్రీడాకారుడు అయితే, ఒక మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి అయితే తల్లిదండ్రుల పేరు కంటే మరి చేసుకున్న ఎదుటివారింటికి వెళ్ళిన ఇంటి పేరు, ఆ ఊరి పేరు విలువైన. ఎవరి మీ ఫలాని వారి కుమార్తె అంటే కంటే ఫలాని వారి భర్త, ఫలాని వారి కోడలు, ఫలాని వారి ఊరు అమ్మాయి, ఈ అమ్మాయి అనేది ఒక పేరు వస్తుంది. అంటే ప్రియులరా, తల్లిదండ్రులకు ఘనత, కట్టుకున్న భర్తకు ఘనత, వారి కుటుంబానికి ఘనత, ఆమెకి కూడా మరి ఘనత కలుగుచున్నట్లుగా ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగునే 16వ వచనములో నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు ఉందురు, భూమి అన్నంతటా నీ వారిని అధికారులుగా నియమించెదవు. చూసారండి ఇక్కడ, అంటే మనకు కలిగిన బిడ్డలు భూమి అంతటలో అధికారులుగా నియమిస్తాము, ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆశ్చర్య కార్యాలు నువ్వు పట్ల దేవుడు చేస్తున్నాడు. అంటే ఎందుకు చేస్తున్నాడు, దేని కొరకు చేస్తున్నాడు, ఎలా చేయబోతున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈనాడు దేవుడు నీ పట్ల నా పట్ల ఆసక్తి కలిగి ఆశ్చర్యమైన కార్యాలు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఆయన క్రియలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఆయన క్రియలు ఏ రకంగా నీ పట్ల నా పట్ల యాజ్యం చేస్తున్నాయి, మరి న్యాయము చేస్తున్నాయి, కార్యములు చేస్తున్నాయి. ఆయనకు లోబడి నిన్ను దేవుడు ఏ రకంగా చిత్రీగిస్తున్నాడు, ఏ రకంగా నిన్ను వాడుకున్నాడు, ఏ రకంగా నేను ఆనందపరుస్తున్నాడు, నీవు దేవునికి ఆనందకరముగా ఏ రకంగా ఉండగలుగుతున్నావు అనేది ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది. 17వ వచనములో తరములన్నిటిలను నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలము నీకు. చూసారండి, కృతజ్ఞతాస్తుతులు. అంటే జనములకు నీవు ఘనతను పొందే వ్యక్తిగా, ప్రజలకు విలువైన వ్యక్తిగా, ప్రజలకు గొప్ప వ్యక్తిగా దేవుడు ఆనందంగా నిన్ను నిలబెడతాడు. అందుకేనండి కొందరు కొన్ని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఆలోచించిన తగ్గగా ఉంటాయి. అందుకే ఆశ్చర్యమైన ఆలోచన తగ్గ మనం మాట్లాడే ఆశ్చర్యము అంటే ఆనందము, ఆలోచించుట, ప్రార్థించుట, ఇలాగ ఎన్నో అంశాలు. ఆలోచించుట అనే మాటకు ఎన్నో అర్థాలు. ఇలా ఆదరించుట,
ఆలోచించుట. ఆదరించుట వేరు, ఆలోచించుట వేరు ప్రియుల. ఆదరించుట అనేది ఎవరిని ఎందుకు ఆదరించాలి, దేని కొరకు ఆదరించాలి, దేని నిమిత్తము ఆదరించాలనే మాటను మనం గ్రహించాలి. ఇక్కడ ఆనందం అన్నాడు. ఆనందంగా దేవుడు నిన్ను నన్ను ఉంచుతున్నాడా అంటే అవును, నిజమేనండి. ఎంతో మంది గొప్పవారు ఈ లోకాన్ని మరుగైపోతూనే ఉన్నారు. అందుకే ఓ కుమార్తె అన్నాడు, కుమార్తె నీవు ఉత్తమరాలు అంటున్నాడు. ఒక స్త్రీ నిమిత్తము దేవుడు మాట్లాడుచున్నాడంటే ఎంత గొప్ప ఉన్న స్థాయికి స్థితిని దేవుడు, అంటే మరియా తన కుమారుడికి యేసు ప్రభుకు జన్మమిచ్చినప్పుడు ఆమెని ఎంతగా యేసు ప్రభు చూశారు తల్లిని, ఎంత ప్రేమగా ఆవిడ చిన్నప్పుడు యేసు ప్రభుని ఎంతగా మరి ఆ గారాబుద్దుగా పెంచుద్దో అంతే ప్రేమతో మరి తల్లిని కూడా యేసు ప్రభు చూసుకున్నట్లుగానే కనబడుతుంది ప్రియులారా. ఈ రోజున మరి మరియాకి ఇంకా పిల్లలు పుట్టారు ప్రియులారా. అయితే మనం ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు అనేకమైన విషయాలను ఈ రోజున నీకు నాకు జ్ఞానముతో ఆశ్చర్యమైన కార్యాలు, ఆనందము కలిగించే కార్యములు ఈరోజు నీ పట్ల నా పట్ల దేవుడు చేస్తున్నాడంటే మనం గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరకు అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు నాయన. ఇదిగో ఆశ్చర్యమైన కార్యాలు, ఇదిగో ఉత్తమైన కుమార్తె నాయన, అందమైన కుమార్తె, ఆనందముతో కూడిన కుమార్తె, ఆశ్చర్యముతో కూడిన కుమార్తె అనే రీతిలో ఎన్నో రకాలుగా పొగుడుతూ బలపరుస్తూ దీవిస్తున్న ఓ ప్రభువా నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో చేయుచున్న ఈ ప్రార్థన మా దేశ ప్రజలకు, యవన కుమార్తెలకు, యవన కుమారులకు నాయన, ఈనాడు నీ కాడి మోచిన బిడ్డలకు తండ్రి లోకం వైపు చూడకుండా నీ వైపు చూసి ఆనందము ఆశ్చర్యమైన క్రియలు మేము కలిగి ప్రార్థించే కృపను అందించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, త్రియేక దేవుని ఆదరణ మీకు మీ బిడ్డలకు దేవదేవుడు అందించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.